ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి, తప్పమ్మా, నువ్వు అలా అనకూడదు. పెద్దవాళ్ల మీద దురుసుగా ప్రవర్తించకూడదు. పెద్దవాళ్ల ముసుగులో వీళ్ళు మా అక్కని ఏమైనా అనొచ్చు అత్తయ్య. బామా, పిన్ని బాబాయ్ చాలా బ్యాడ్. గాయత్రి ప్లీజ్ ఆగు. ఏంటక్క నన్ను ఆపుతున్నావు? వాళ్ళు నేను అవమానిస్తే ఎవ్వరు మాట్లాడరు, కానీ నేను నీ బ్యాగ్ లాగితే ఆమె స్లిప్ అయినందుకు మాత్రం నన్ను తప్పంటారా? గాయత్రి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను కంట్రోల్లోనే ఉన్నాను మావయ్య గారు. కంట్రోల్ తప్పిన వాళ్ళని ఏమనరే? అన్నయ్య, చూసావుగా తన అక్కకు సపోర్ట్ చేస్తూ ఇంట్లో వాళ్ళని ఎంతెంత మాటలు అంటుందో. మొన్న నా చెంప పగులు కొట్టింది, ఈ రోజు తోసేసింది. ఇదేనా ఈ ఇంట్లో పెద్దవాళ్ళకిచ్చే కొత్త కోడలు మర్యాద? పెద్ద చిన్న లేకుండా ఏది పడితే అది మాట్లాడకూడదమ్మా. బామ్మగారు, దానికేమీ తెలియదు. దయచేసి దాన్ని క్షమించండి. దాని తరపున మీ అందరికీ నేను క్షమాపణలు చెప్తున్నాను. అక్క, నువ్వెందుకక్క క్షమాపణ చెప్పాలి? నువ్వేం తప్పు చేశావని నీతో మనుషుల్లాగా వెళ్ళి ప్రవర్తించారా? క్షమాపణలు నువ్వు చెప్పడం కాదు, వీళ్ళు నీకు చెప్పాలి. గాయత్రి, మా అక్కని అనుమానించి అవమానించారు. తన బ్యాగ్లో ఏదో ఉందని చెప్పి చెక్ చేశారు. అందులో ఏమీ లేనప్పుడు వాళ్ళు మా అక్కకి సారీ చెప్పాలి. గాయత్రి, ఇక చాలు. కోపంలో నువ్వు విచక్షణని కోల్పోతున్నావు. అత్తయ్య గారు, నేను విచక్షణ కోల్పోయింటే ఇలా మాట్లాడేదాన్ని కాదు. గాయత్రి, అరవకుండా లోపలికి రా. ఆగండి, నేనే తప్పు చేయలేదండి. మాట్లాడకుండా రా, పద. నేను చెప్పేది వినండి. సుందరి, నువ్వు ఫీల్ అవ్వకు. ఉండు, నేను తీసిస్తాను. ఏ బాలా, ఏయ్ సర్దుకోనే బ్యాగ్. బామా, సుందరి ఫీల్ అవుతుంది. నీ సుందరి చెల్లెల వల్ల మేము ఫీల్ అయ్యాంలే. కేర్ టేకర్ గా వచ్చి మా ప్లాన్సే చెడగొడతావా? ఇప్పటి వరకు మాట కట్టించావు కదా, ఇక మీదట మేము నీతో ఆటాడుకుంటాం. వెళ్లే ముందు నీ బ్యాగ్ చూపించు. మా బాలాని మచ్చిక చేసుకొని ఏమైనా దోచుకొని పోతుందేమోనని మా అందరి అనుమానం. ఉండు, నేను తీసిస్తాను. ఏ బాలా, ఏయ్ సర్దుకోనే బ్యాగ్. పిన్ని బాబాయ్ నా సుందరిని చాలా ఇన్సల్ట్ చేశారు. పాపం సుందరి చాలా బాధపడి ఉంటుంది. ఈరోజు ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఏంటి నానా బాలా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నొప్పులొస్తాయి బాలా,
ఇక తిరగడం ఆపు. హాయ్ బాలబాబు గారు. హాయ్ పుష్ప. ఏంటే పుష్ప, ఇన్ని రోజులకి పనిచేసే ఇల్లు గుర్తొచ్చిందా? మా ఊరు వెళ్ళకు వెళ్ళాను. అక్కడ పనులన్నీ చూసుకోవడానికి ఇంత టైం పట్టిందిలే అమ్మా. ఇదిగో పుష్ప, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఈ రోజు నువ్వు నా కోసం నాటుకోడి పులుసు రాగి సంకటి చెయ్యాలి. మ్మ్. ఇదిగో నా కోసం చేపల పులుసు చేయి. మ్మ్. బాలా, నీకేమైనా కావాలా? నాకా? నాకు రివెంజ్ కావాలి. బాలాబాబు భలే జోకులేస్తారుగా. సరే, నేను పైకెళ్ళి అమ్మగారిని కలిసేసి ఆ తర్వాత వంట వార్పు మొదలు పెడతాను. ముందు నువ్వు వెళ్ళి వంట చెయ్యి. ఆ తర్వాత తీరిగ్గా వెళ్ళి అమ్మగారిని కలు. ఆకలేస్తుంది. నేనొచ్చాగా ఇక వంటలు మాటలు నవ్వులు తగ్గేదేలే. తగ్గేదేం లేదు గాని వెళ్ళి పని చూసుకో. బా. తగ్గుతుంది. ఎలా? చూపే బంగారమాయనే. ఫస్ట్ పెద్దమ్మ గారిని కలిసొచ్చి వంటలు మొదలు పెడతాను. ఏంటి పుష్ప, ఇంకా వంట చేయడం మొదలు పెట్టలేదా? పెద్దమ్మ గారి బ్లెస్సింగ్స్ తీసుకోకుండా వంట ఎలా మొదలు పెడతానండి? అవును, కొత్త కోడలు ఇంటికొచ్చిందటగా, మరి నాకు చీర సరే ఏం పెట్టరా? ఏంటి, అవి కూడానా? ప్రేమ పెళ్లిళ్లలో కట్నాలు కానుకలు ఏవి ఉండవే. అవన్నీ తర్వాత. ముందు నువ్వు వెళ్ళి వంట చెయ్యి. మ్మ్. అమ్మగారు ఈ పూట వంట లేనట్లే. గ్యాస్ పైపు కట్ అయింది. బాబాయ్, పిన్ని, మీకు నేను ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాను, ఓకేనా? మా బాబే, నువ్వు పెట్టినా పెట్టు. మీ ఇద్దరికి పిజ్జా ఇష్టమే కదా? పిజ్జా వాయబ్బో ఎంత బాగుంటుందో రా. అయితే నేను మీ ఇద్దరికి పెద్ద పిజ్జా ఆర్డర్ పెడతాను. అవును బాలా, ఫుడ్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టడం వచ్చా? ఆనంద్ నాకు నేర్పించాడు. ఓ మా నాయనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.